సిరియా దేశము అంటారు. ఆ రోజుల్లో అషిరియా అనేవారు. ఈ అషిరియా దేశానికి ముఖ్య పట్టణముగా ఈ నినివే పట్టణం ఉండేదన్నమాట. ఆ రోజుల్లో బబులోను ఎవరిని మనం ప్రపంచ చరిత్ర చూసినప్పుడు, పోయిన వారు నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ మరి ప్రపంచ చరిత్ర చూసినప్పుడు ఒక్కొక్క కాలం ఒక్కొక్క సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలారు. ప్రపంచాన్నో లేకపోతే ప్రపంచంలో సగభాగమో ఎవరి ఒక పెద్ద సామ్రాజ్యముగా ఏలినటువంటి కాలాలు ఉన్నాయన్నమాట. మరి ప్రారంభంలో ఆ రోజుల్లో అషిరియా రాజ్యం కొంతకాలం ఏలింది. అషిరియా రాజ్యం అయిపోయిన తర్వాత ఏమండి బాబులోను సామ్రాజ్యం వచ్చింది. బాబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత మరి రోమా సామ్రాజ్యము, తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ అని, తర్వాత హిట్లర్ అని, తర్వాత ఒక్కొక్క బ్రిటిష్ అని, ఒక్కొక్క సామ్రాజ్యం ఒక్కొక్క కాలంలో ప్రపంచాన్ని ఏలుతూ వచ్చారనమాట. మరి ఆ రోజుల్లో ఈ అషిరియా దేశం తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ దేశాల మీద యుద్ధం చేస్తూ వారిని సొంతం చేసుకుంటూ ఏమిటి ఆ కాలంలో ప్రియమైన అషిరియా రాజు ఏమిటి ఆ భాగం అంతటినీ కూడా గొప్ప బలవంతుడుగా శక్తివంతుడుగా ఏలేటువంటి కాలం అది. మరి వాళ్ళు అన్ని మిగతా ఇరుగు పొరుగు దేశాల మీద అందరి మీద యుద్ధం చేసి వారు గెలిచి ఆ దేశాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఎవరిని ఈ ఉత్తర దిక్కున రాజ్యాన్ని కూడా ఉత్తర దిక్కున రాజ్యం అంటే ఏంటి? ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా చేరిపోయింది సొలొమోను చేసిన పాపమును బట్టి. 10 గోత్రాలు ఒక రాజ్యం, 2 గోత్రాలు ఒక రాజ్యం. అది ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది. పోయిన వారం కూడా మనం అనుకున్నాం. ఈ ఉత్తర దిక్కున రాజ్యం 10 గోత్రాలతో కూడినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని సమరియా దేశము అంటారు, లేదా ఇశ్రాయేలు సామ్రాజ్యం అంటారు. ఆ సామ్రాజ్యము కూడా ఆ రాజులందరూ దేవునికి విరోధంగా భయంకరమైన పాపములు చేయడం వల్ల వీరు అసిరియా రాజు ఏం చేశారంటే వాళ్ళ మీద కూడా దాడి చేసి వారిని ఓడించి ఆ 10 గోత్రాలు ఆ రాజ్యాన్ని కూడా వారు సొంతం చేసుకుని అక్కడ ఉన్న జనాల్ని తీసుకెళ్లి వారి దేశంలో బానిసులుగా పెట్టుకుని వేరే ఊరు వారిని తీసుకొచ్చి ఆ ఊరిలో నివాసం చేయలాగున, ఆ పట్టణాన్ని సొంతం చేసుకునేలాగున ఆ అసిరియా రాజు చేశాడు. ఇప్పుడు ఎవరి మీదకి వస్తున్నాడంటే ఈ 2 గోత్రాలు కలిగిన యూదా రాజ్యం మీదకి వస్తున్నాడు అనమాట. వచ్చి నిలబడి వారిని బెదిరిస్తున్నాడు. ఇంతకుముందు కూడా మనం పోయిన నవంబర్లో విన్నాం హెజికియా రాజు గురించి. హెజికియా రాజు కాలంలోనే ఈ అసిరియా రాజు వచ్చి ఏం చేశాడు? ఈ యూదాని దాడి చేయడానికి వచ్చినటువంటి కాలం ఇది. ఆ రోజుల్లోనే దేవుడైన యెహోవా నాహూము ప్రవక్త ద్వారా యూదాకి దేవుడిచ్చిన వాగ్దానము. ఈ 3 అధ్యాయాలు, నాహూములో 3 అధ్యాయాలు ఉంటాయి. పోయిన వారం కూడా చెప్పాను నేను. ఇవన్నీ కూడా ఒకసారి మనం చదివితే పాత నిబంధన, ఈ చిన్న ప్రవచన గ్రంథాలు కానీ పెద్ద ప్రవచనం సరిగ్గా మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మనం జాగ్రత్తగా వినినప్పుడు, చెప్పినప్పుడు మనం విన్నామనుకోండి, మీకు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ నాహూములో ఉన్న 3 అధ్యాయాలు కూడా ఎక్కువ 99% నినివేకి జరగబోయే కీడును గురించి, నినివే అసిరియా రాజ్యాన్ని యొక్క పతనమును గురించి ఈ నాహూము ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు, నాహూము ప్రవక్త ప్రవచించినటువంటి మాటలు అన్నమాట. ఈ ప్రవచనములు ఎప్పుడు వస్తాయంటే హెజికియా కాలములో వచ్చినటువంటి ప్రవచన వాక్యాలు. దేవునికి స్తోత్రం. మరి హెజికియా ఏం చేశాడు గుర్తుందా? అక్టోబర్లో సెప్టెంబర్లో మనం విన్నాం కదా. హెజికియా ఏం చేశాడు? దేవుని ఆలయాన్ని, పాడైపోయిన దేవుని ఆలయాన్ని తెరిచాడు, సరి చేశాడు. ఆరాధన క్రమం ఎన్నో సంవత్సరాలు, సుమారుగా వారి నాన్నగారు ఆహాజు రాజు ఎన్ని సంవత్సరాలు ఏడాడో, 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు సరిగ్గా గుర్తుండట్లేదు. వారి నాన్నగారు ఉన్నటువంటి కాలం అంతా మందిరం మోతాడిపోయి ఉందన్నమాట. మళ్ళీ తెరిచి దాన్ని బాగు చేసి దాంట్లో ఉన్న అపవిత్రమైనవన్నీ తీసి బయట పడేసి శుద్ధీకరించి ఆరాధన క్రమాన్ని తీసుకొచ్చి దేశాన్ని శుద్ధీకరించి ఆ యూదా ప్రాంతం అంతటిలో ఉన్నటువంటి బయలుదేవతల ఉన్నత స్థలాలు అంటే ఏంటి? చీకటి శక్తుల ఉన్నత స్థలాలు అంటే మరి
వాటి యొక్క మందిరాలు కావచ్చు, వాటి యొక్క ఏమైనా కావచ్చు, వాటి యొక్క ఉన్నత స్థలాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాడు, కూల్చివేసి ఈ ఈ దేశం దేవునికి సొంతం అని చెప్పి శుద్ధీకరించి ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు. వచ్చి దేవుని ఆరాధించండి, మీ కానుకలను అర్పించండి, దేవుని మహిమపరచండి అని చెప్పి ప్రియమైన ఆదేశం ఇస్తాడనమాట. ఇవన్నీ చేయడం వలన దేవుడు ఏం చేస్తాడంటే హెజికియాని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన మరుక్షణం ఏం జరుగుతుందంటే ఈ అసూర్య రాజు మీదకి వస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అసూర్య రాజు మీదకి వస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇది కూడా మనం విన్నాం. బెదిరిస్తున్నాడు, నేను నాశనం చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేస్తాను, బెదిరిస్తున్నప్పుడు ఈ హెజికియా ఏం చేస్తాడంటే ప్రవక్తలను పిలిపించుకుని ఉపవాసం ఉండి వారి బట్టలు చెప్పుకుని ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రార్థన చేయడము మొదలు పెడతారు. అప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానములు, ఈ నాహూం అంతా కూడా ఇందాక నేను చెప్పాను, అసిరియాకి జరగబోయే నాశనమును గురించి దేవుడు మాట్లాడాడు. ఆ 3 అధ్యాయాల్లో ఎక్కువ శాతం అసిరియా యొక్క పతనము గురించి మాట్లాడి మధ్యలో కొన్ని వాక్యాలు యూదాకి దేవుడు చేసిన వాగ్దానముల గురించి మాట్లాడతాడనమాట. ఆ యూదాకి వాగ్దానం చేసిన మాటలే ఈరోజు మనం ఇక్కడ చదువుతున్నాం. అక్కడ ఏమంటున్నాడు, నీ కంటి ఎదుట చదువు 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు. ఎవరు? అసిరియా సామ్రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధ పెట్టి తిని, ఇప్పటి వరకు నేను నిన్ను బాధ పెట్టి, ఇప్పుడు దేవుడు వారు బాధపడడానికి దేవుడు వారిని విడిచిపెట్టేశాడు కొంతకాలం. ఎందుకు విడిచిపెట్టేశాడు? ఈ హెజికియా రాజుకి ముందు వారి నాన్నగారు ఎవరు? ఆహాజ్ రాజైన ఆహాజ్ ఏం చేశాడంటే చాలా దుర్మార్గుడుగా ప్రవర్తించాడు, చెడు పనులు చేశాడు, దేవునికి విరోధంగా పాపం చేశాడు. చాలా మూర్ఖంగా ప్రవర్తించడం వలన ఆ దేశం అంతా కూడా శాపంగా మారిపోయింది అనమాట. యూదా ప్రాంతం అంతా కూడా చాలా శ్రమల పాలైపోయినటువంటి రోజుల్లో ఆ కాలం నుండి కూడా హెజికియా ఈ అసిరియా రాజు వచ్చి బెదిరించడం వెళ్ళడం, వీరిని ఓడించడం వెళ్ళడం, వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇంకా మందిరంలో ఉన్న బంగారము వెండి అంత పోగు చేయడం, వారికి ఇవ్వడం, పంపించడం. వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాడో తెలుసా? వెళ్ళి రాజు పడడానికి, ఆ రాజుతో యుద్ధం చేయడానికో లేకపోతే దేవుణ్ణి వేడుకునడానికో మనసు కలగలేదు ఆయనకి. హల్లెలూయా. యుద్ధం చేయడానికో దేవుణ్ణి వేడుకుంటానికో ఆయనకి మనసు కలగలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? భయం. దేవుడు తోడు లేకపోయేసరికి ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఏమవుతుందో చూడండి. పిరికితనము, భయము. దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి వారికి భయము, పిరికితనం వారిని ఏలనండి. ఒక్కొక్కసారి మనకి దేవుల్లో ఉన్నప్పటికీ పరిస్థితులు భయంకరంగా కనిపించిన ఆ క్షణానికి మనం బాధపడినా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం మన హృదయాన్ని ఏలుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఆ క్షణం మనం బాధపడిన మరుక్షణం మనకు ఒక ధైర్యం, విపులమైన మనస్సు కలుగుతుంది. అదేంటంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కానీ ఈ ఆహాజు దేవునితో ఎటువంటి సంబంధము లేకపోయేసరికి వాడి పట్టినటువంటి ఆ భయమును బట్టి ఏం చేస్తున్నాడు? వెళ్ళి రాజు పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దేశానికి వెళ్ళి ఆ రాజుని కలుసుకుంటున్నాడు. అయ్యా, మాతో ఎందుకు యుద్ధం చేస్తావు? మేము మీ కింద మీకు బానిసలుగా మేము మిగిలిపోతాం. మా మీద యుద్ధం చేయొద్దు, మమ్మల్ని దాడి చేయొద్దు, మావన్నీ లాక్కోవద్దు. నువ్వేం చెప్తే మేము అలాగనే మీ చేతి క్రింద మేము నడుచుకుంటామని చెప్పి మాట్లాడినప్పుడు ఆ రాజు ఒప్పుకోడు. వాడేమంటాడు తెలుసా? అలాగంతా కుదరదు, మిమ్మల్ని నేను దాడి చేస్తాను, మీ అన్ని కూడా నేను లాగేసుకుంటాను అంటాడు. అప్పుడు ఆ దేశానికి వెళ్తాడు కదా రాజును కలుసుకోవడానికి. వెళ్ళి తిరిగి వచ్చేటువంటి దారిలో ఆ అసిరియా ప్రాంతంలో ఉన్న దేవతలన్నింటినీ చూస్తాడు. దమస్కు పట్టణంలో వీరి దేవతల్ని కొలుస్తున్నారు కనుకనే వీరికి ఎంత బలం వచ్చిందా,
నేను కూడా ఈ దేవతలను కొలుస్తానని చెప్పి ఆ అసిరియా పట్టణంలో, దమస్కు పట్టణంలో ఉన్నటువంటి ఏమంటే ఆ దేవతలన్నింటినీ, ఆ విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి ఈ యూదాలో పెట్టి వాటికి ఉన్నత స్థలాలు కట్టి వాటికి పూజ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి నాకు కూడా బలం ఇస్తుందేమో. ప్రియమైనదిగారా, దేవుని యొక్క వాగ్దానం దేవుని బిడ్డలకు ఉంది. ఏం చెప్పండి? దేవుని యొక్క వాగ్దానం దేవుని బిడ్డలకి ఉంది. ఆ వాగ్దానం ఎప్పుడు సొంతమవుతుందో తెలుసా? మన ప్రవర్తనలను బట్టియే. ఈ ఆహాజు రాజుకు ముందు ఎన్నో రాజులు వచ్చారు. దావీదు ఉన్నాడు. దావీదుకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ సింహాసనంపై ఏమని నీ వంశస్థులు ఖచ్చితంగా ఉంటారయ్యా, నీకు ఏ కొరత ఉండదు, నీకు లోటు ఉండదు, నేను నీతో ఉండునట్లుగా నీ వంశస్థులు నన్ను వెంబడించినట్లయితే వారితో కూడా నేను ఉంటాను వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం మీకు ఎందుకు నెరవేరుకోవడానికి రాలేదు? ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, దేవుడు కొత్త సంవత్సరంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నాకు ఎందుకు నెరవేర్పు రావడం లేదు? ఏమని? నీ శ్రమలలో నేను నిన్ను ఆదుకుంటాను, నీ దుఃఖమును నేను సంతోషంగా మారుస్తాను. ఎన్నో వాగ్దానాలు సంవత్సరాల కొలది, సంవత్సరాలు గడిచే కొద్ది ఎన్నో వాగ్దానాలు మనం చదువుతుంటాం. ఒకసారి మనకి సందేహం వస్తుంది, ఈ వాగ్దానాలన్నీ ఎందుకు నెరవేర్పులోనికి రాలేదు, నాకెందుకు ఈ శ్రమ? వాగ్దానాలు నెరవేర్పులోనికి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ నాహూము ద్వారా దేవుడు చేసిన వాగ్దానం హెజికియా రాజాకు మునిపే వచ్చింది అనుకుంటారు. కానీ ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందో తెలుసా? ఇశ్రాయేల్ జీవితంలో ఎప్పుడైతే హెజికియా పూర్ణ మనసుతో దేవుని వైపు తిరిగాడో, ఆ దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారంగానే అసిరియాని నేలమట్టం చేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుల్లో అసిరియా అంటే ప్రతి ఒక్కరూ వణికేవారండి. బబులోను రాజు కూడా భయపడేవాడు. కానుకలు పంపించేవాడంట అసిరియా రాజుకి. ఎందుకంటే మా మీద యుద్ధానికి రావద్దు, మన ఇద్దరం ఒకటి అని. అంత బలమైన సామ్రాజ్యం. రాత్రికి రాత్రి యూదా మీదకి వచ్చేసరికి రాత్రికి రాత్రి దేవుడు ఒక దూతని పంపించి ఈ అసిరియా సైన్యంలో ఉన్న బలిష్ఠులైన పురుషులందరినీ ఎవరిని హతమారుస్తాడంట. అమ్మో, మన బలిష్ఠులందరూ చనిపోయారని ఆ రాజు యూదాని వదిలి వెనక్కి తిరిగి పారిపోతే వాడు ఊరికి చేరుకునేసరికి, దమస్కు పట్టణానికి, నినివే పట్టణానికి వాడు చేరుకునేసరికి అక్కడ బాబులోను రాజు వచ్చి వీడి మీద దాడి చేసి వీడిని నాశనం చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎవరి ప్రార్థన వల్ల జరిగింది తెలుసా? హెజికియా ప్రార్థన. ఒక సామ్రాజ్యమే కూలిపోయిందండి. హెజికియా ప్రార్థన, హెజికియా దేవుని వైపు తిరగడం ద్వారా ఒక సామ్రాజ్యమే కూలిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మనం పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు మనం ప్రవర్తించేటువంటి విధానమును బట్టియే ఆధారపడుతుందండి. మన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరటమా లేకపోతే ఆలస్యం అవడమా అని. పరిస్థితులు కఠినముగా ఉన్నప్పుడు హెజికియా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి దగ్గర అయ్యాడు, తనను తాను తగ్గించుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఈ శ్రమలు రావడానికి హెజికియా తప్పు ఏమీ లేదు, వాడు నాన్నగారు చేసిన తప్పు. అయినా కూడా ఉపవాసంతో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు అక్కడ పరిస్థితుల్ని తారుమారు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన బైబిల్ స్టడీలో మనం చూసాం, దానియేలు గ్రంథంలో బైబిల్ స్టడీ గారి రాత్రిపూట ప్రార్థన, 7 గంటల ప్రార్థన. దానియేలు గ్రంథంలో బాబులోను రాజుకి గర్వం వచ్చింది. ఏమని గర్వం వచ్చింది? ఇదంతా నేను స్థాపించింది కాదా, ఆయన ముందు ఎవరు గొప్ప? ఆయన గొప్ప కాకముందు ఎవరు గొప్పగా ఉండేవారు? అసిరియా కూలడానికి ఎవరు కారణం? వాడా? అంతకుముందు భయపడేవాడు, అంతకుముందు అసిరియా అంటే భయపడి కానుకలు పంపించేవాడు. అసిరియా మీద యుద్ధం గెలవడానికి కారణం ఎవరు? దేవుని బిడ్డల యొక్క ప్రార్థన, దేవుడు చేసిన కార్యం. కానీ వాడికి నేను చేసింది కాదా, ఇదంతా నేను కట్టింది కాదా అని వాడికి అహంకారం వచ్చేసరికి
వాడి పతనం కూడా మొదలైంది అని చెప్పి అక్కడ మనం చూసాం. సరే, మనం ఇప్పుడు దాని గురించి కాదు. మరి దేవుని బిడ్డలు శ్రమల కాలం వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు ఏమిటి మనల్ని మనం తగ్గించుకుని దేవుని వైపు మనం తిరగడం ప్రారంభించినప్పుడు ప్రియమైన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. దేవునికి దేవుని మనం తిరగవలసిన విధముగా, దేవుని దగ్గర మనం తగ్గించుకోవలసిన విధముగా, దేవుని ప్రార్థించవలసిన విధముగా మనం ప్రార్థించడం ప్రారంభించామనుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడే వాగ్దానం చేశాడు. మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులోనికి ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద మనం ఆనుకునే కొలది, దేవుని హత్తుకునే కొలది, దేవునితో ఎవరిని ఉండవలసినటువంటి ఆ సంబంధము సరి అయిన విధముగా ఉన్నప్పుడు ప్రియమైన ఒక్కొక్క వాగ్దానము నెరవేర్పులోనికి రావడం మొదలు పడుతుంది. ఏమిటి దేవునితో ఉండవలసిన సంబంధం అని ఎందుకు చెప్తున్నానో తెలుసా? చాలా మందికి అనిపించవచ్చు, ఏమిటి దేవుడితో ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? అవును, ఎందుకంటే దేవునితో ఉంటేనే నీవు పరిశుద్ధంగా ఉంటావు కనుక. ఏం చెప్పండి? దేవుడు స్వార్థపరుడు కాడండి. ఇప్పుడు ఏమిటి రెండు రకములైన జీవితం ఉంటుంది. ఒకటి దేవునికి దగ్గరగా ఉండాలి, లేదంటే దేవునికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు దేవుని లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అంటే ఏంటి? పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారు. దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారు. ఏమిటి? మొన్న బుధవారం నాడు, మంగళవారం నాడు ఒక వాక్యం వింటూ ఉన్నాను. మధ్యాహ్నం పూట ఒక ప్రసంగం, మంచి దైవజనుడు ప్రసంగిస్తుంటే నేను వాక్యం వింటూ వచ్చాను. ఏమిటి? ఆ దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఈ కాలంలో ఈనాటి సంఘాలలో ఆయనకి 70 సంవత్సరాల పైన ఉంటుంది. ఈనాటి సంఘాలలో భక్తి అందరికీ ఉంది. ఏం చెప్పండి? భక్తి అందరికీ ఉంది. ప్రార్థన అందరూ చేస్తారు, భక్తి చేస్తారు. భక్తి ఉండడం వల్లనే ప్రార్థనలు చేస్తున్నారు, భక్తి ఉండడం వల్లనే చర్చకు వస్తున్నారు, భక్తి ఉండడం వల్లనే కానుకలిస్తున్నారు, భక్తి ఉండడం వల్లనే ఉపవాసం ఉంటున్నారు, అన్ని చేస్తున్నారు. భక్తి అందరికీ ఉంది. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? భక్తి పరులు దేవుని దర్శించేదారు అని దేవుడు చెప్పలేదు. పరిశుద్ధులైన వారు దేవుణ్ణి దర్శించేదారు అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పండి? నీ భక్తి నిన్ను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించాలంట. నీవు చేసేటువంటి భక్తి దేవుని సహవాసంలోనికి నిన్ను నడిపించే కొలది, దేవునితో నీవు సహవాసం చేసే కొలది, దేవునిలాగా ఆయన ఎలాగైతే పరిశుద్ధిలో నీవు కూడా పరిశుద్ధముగా రోజుకి మన గుణ లక్షణాల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో క్రీస్తుకు పోలిన వారముగా పరిశుద్ధ జీవితంలోనికి మనం నడిపించబడతాం. అందుకనే ఆయన అంటాడు ఆయనతో సంబంధము, ఆయనతో సహవాసం. ఎందుకంటే మనల్ని నాశనం చేసేది దేవుడు కాదు, మనల్ని నాశనం చేసేది సాతాను కాదు, మనల్ని నాశనం చేసేది మన పాపములే. నీవు దేవునికి దూరముగా ఉంటే నీవు పాపములో ఉంటావు, వేరే మాట లేదు. ఖచ్చితంగా నీవు దేవునికి దూరంగా ఉంటే నీవు వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, ఇంకొకటి విగ్రహారాధన చేయకపోవచ్చు, ఇంకొకటి చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు. కానీ అహము మొన్న అహంకారం గురించి మనం వాక్యం ధ్యానం చేశాం కదా. బుధవారమో మనకు గుర్తులేదు. ఏంటమ్మా? మంగళవారం. అహంకారము వెనుక ఏమొస్తుందంట? అవమానము. సామెతలో ఉంది కదండి వాక్యం. సామెతలేనా మనం చదివింది? అహంకారం వెనుక ఏమొస్తుంది? అవమానము కదా, తలదించుకునేటువంటి పరిస్థితి. మరి దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా పతనం, పాపములో పడిపోవడం, లేదా దేవునికి విరోధమైన గుణ లక్షణాలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు విగ్రహారాధనలు చేయలేదండి. వారు ఐగుప్తులో ఉన్నంతసేపు ఐగుప్తు యొక్క ఆచారములు పాటిస్తూ దేవుణ్ణి మర్చిపోయి ఐగుప్తు యొక్క విధానాన్ని, ఐగుప్తు యొక్క విగ్రహారాధనలు, ఐగుప్తు యొక్క దేవతల్ని కొలుస్తూ ఐగుప్తు యొక్క పద్ధతులన్నీ వారికి అలవాటు అబ్బిపోయినాయి అనమాట.
కానీ మోషే బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమిటి మోషే ద్వారా దేవుడు వారిని శుద్ధీకరించి వారిని సరి చేసి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. మన దృష్టిలో దేవుని తెలుసుకున్నాక మన దృష్టిలో పెద్ద పాపం అంటే ఏంటో తెలుసా? అమ్మో విగ్రహారాధన అంటాం, అమ్మో వ్యభిచారం అంటాం, అమ్మో దొంగతనం అంటాం. కానీ చిన్ని చిన్నివి ఏమండి దేవునికి ఇష్టం లేని క్రియలు ఎన్నో ఉంటాయి. అందుకనే ఈ 40 రోజులు రాత్రిపూట ప్రాంతంలో మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్క గుణ లక్షణం గురించి ఒక్కొక్క రోజు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఎందుకో తెలుసా? ఈ 40 రోజులు ఎందుకు? మనం దేవునికి దగ్గర కావడానికి. మనం వ్యభిచారం గురించో లేకపోతే పెద్ద వాటి గురించి మనం మాట్లాడడం లేదు. చిన్ని విషయాలు ఏవైతే మనల్ని దేవుని నుండి వేరు చేస్తాయో వాటిని గురించి మనం ప్రతిరోజు సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనం ధ్యానించి మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం. మరి ప్రియమైన మిత్రులారా, మరి దేవునికి మనం దూరంగా ఉన్నాం అనుకోండి, పాపంలో ఉంటాం. వేరే మాటే లేదు, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే దేవుని యొక్క స్వభావములు మనలో నిర్మించబడదు కనుక లోకపు స్వభావములు, లోకపు ఆలోచనలు, లోకపు క్రియలు మనలో. దేవుడు లేకపోతే దెయ్యం ఉంటాడు, దెయ్యం లేకపోతే దేవుడు ఉంటాడు. ఖచ్చితం. లైట్ వేస్తే చీకటి పోతుంది, లైట్ ఆపితే ఈ రెండు వద్దు మధ్యలో ఉంటామంటే కుదురుతుందా? ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. అన్నిటికంటే కష్టమైన సమయం బండి తోలేటువంటి సమయం ఎప్పుడో తెలుసా? చెప్పండి. ఏమా? రాత్రి కూడా కాదు, రాత్రే తేలిక. నన్ను అడిగితే తెల్లారుజామున కూడా తేలికే. తోలే వాళ్ళు చెప్పండి. ఫోన్ చేశాక ఓకే బతుకం వస్తుంది అనుకో, సరే. నన్ను అడిగితే ఈ సాయంత్రం ఎండ తగ్గి అటు చీకటి ఉండదు, ఇటు వెలుగు ఉండదు. అటు 6:30 7 గంటల టైంలో కొంచెం వెలుగు ఉంటుంది, కొంచెం చీకటి ఉంటుంది. ఇటు ఈ హెడ్ లైట్లు పనిచేయవు, మనం లైట్ వేసినా కూడా వేసినట్లుగానే పూర్తిగా చీకటి పడితేనే మన హెడ్ లైట్ కూడా ఫుల్ బ్రైట్గా వస్తుంది. ఒక్కొక్కసారి ఆ టైమే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? కష్టం. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ నా చూపు ప్రాబ్లం ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. కానీ చాలా మంది నాకు తెలిసి బండి తోలేటువంటి వాళ్ళు చాలా మంది అలాగే అంటారు. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి అంటారు. మరి ప్రియమైన చెప్తున్నారు, ఎందుకో తెలుసా? అటు కాదు ఇటు కాదు, అలా ఉండడానికి వీలు లేదండి. నువ్వు దేవునితో ఉన్నావంటే నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. నిలువెచ్చని జీవితంలో ఉన్నావంటే పాపం నిన్ను ఏరుతుంది. నేను దేవుని నమ్ముకున్నాను, కానీ దేవునితో నాకు సరైన సహవాసం లేదు అంటే నువ్వు దేవుని నమ్ముకున్నా నీలో దురాత్మలు ఉన్నాయి, సాతాను క్రియలు. ఎందుకంటే నీవు దేవునికి దగ్గర అయితేనే సాతాను పోతాడు. నీవు దేవునికి దగ్గర అవ్వకపోతే నీకు భక్తి ఉంటుంది కానీ పరిశుద్ధత ఉండదు. ఏం చెప్పండి? భక్తి ఉంటుంది కానీ పరిశుద్ధత ఉండదు. దేవునికి స్తోత్రం. అలాంటి భక్తి నిష్ప్రయోజనము. పరిశుద్ధత లేని భక్తి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళదు. ఎందుకంటే రేపు ప్రభు రాకడ దాని సమీపంలో ఉంది. మేఘాల మధ్యలో ఎక్కడ చూసినా పరిస్థితులు ఘోరంగా ఉంది. మొన్న అమెరికా వాడు న్యూస్ ఛానల్లో ఒక ప్రకటన చేశాడు. ఏమని చేశాడో తెలుసా? రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతున్నట్టు రేపు, అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు, కాకపోతే వార్తల్లో వచ్చిన విషయం నేను మీకు చెప్తున్నాను. రేపు ఎప్పటికైనా చైనాకి ఇండియాకి పాకిస్తాన్కి అలాంటి యుద్ధం జరిగేటువంటి అవకాశం దగ్గరలో ఉంది అంటున్నాడు. ఎవరైనా చదివారా ఈ ఆర్టికల్? చైనాకి ఇండియాకి లేదా ఇండియాకి పాకిస్తాన్కి అలాంటి పరిస్థితి వచ్చేటువంటి
ఎక్కడ చూసినా సమాధానము లేనిటువంటి రోజులండి. ప్రభు చెప్పిన మాటలు నెరవేరుతున్నటువంటి రోజులు ఇవి. అంత్యకాలంలో మనం ఉన్నాము. ప్రభు ఆకాశం మధ్యలో ఒకవేళ ఈ రోజు రాత్రి వచ్చారనుకోండి, ఆయన కలుసుకునేవారు ఎవరో తెలుసా? చర్చిలో ఉండేవారు కాదండి. పరిశుద్ధ జీవితము, క్రీస్తుతో సహవాసము, పరిశుద్ధ జీవితము కలిగిన వారు ఆయన ఎదుర్కొంటారు. 10 మంది కలుసుకుంటానికి వెళ్ళారు. ఏమండి 5గురు పరిశుద్ధముగా ఉన్నారు. ఏమండి 5గురు నిలువెచ్చని జీవితంలో ఉన్నారు. ఇప్పుడు ఏమండి మనం పరిశీలన చేసుకుందాం. ఏమండి మనం పరిశుద్ధ జీవితం కలుగున్నామా? దేవునితో సహవాసం కలుగున్నామా? లేకపోతే కేవలం భక్తి వలన మాత్రము చేసేటువంటి ప్రార్థన, కేవలం భక్తి వలన చేసేటువంటి ఏమండి మనం కార్యముల వల్ల మనం ఈరోజు ఇక్కడ దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాము. మరి దేవుణ్ణి హత్తుకునేటువంటి జీవితం. హెజికియా దేవునికి దగ్గర అవడానికి ముందు తనకి దేవునికి మధ్యలో ఉన్న అడ్డు అన్ని కూడా అపవిత్రమైనవన్నింటినీ కూడా తొలగించి ఏమండి దేవునితో ఒకటవడానికి, దగ్గర అవడానికి ప్రయత్నం చేశాడు. శ్రమలు లేదా ఇప్పుడు ఏమంటే ఈ వాగ్దానం నెరవేర్పులోనికి వచ్చిందని మనం చెప్తున్నాం. ఈ వాగ్దానం నెరవేర్పులోనికి ఎప్పుడు వస్తుంది? మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి? ఇందాక మనం వాక్యం చదివాం. ఈ మాసంలో దేవుడు మనతో మాట్లాడదలసినటువంటి వాక్యం ఏంటో తెలుసా? ప్రతి కాడిమాని కట్లను విరిచి వేస్తాను. ఎవరి కాడిమాని కట్లు? శత్రువు వేసిన కాడిమాని కట్లు మన జీవితంలో విరిచి వేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది విరిచి వేయబడాలంటే మనమేం చేయాలి? మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఎంతకాలం ఈ శ్రమనైనా, ఎంతకాలం ఈ బాధనైనా. నిజమే, మనం ప్రార్థన చేస్తున్నాం, విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాం. విడిపించబడడానికి నీవేం చేస్తున్నావు? హెజికియా ఏం చేశాడు? ఏమని దేవునికి దగ్గర అయ్యేటువంటి పని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దగ్గర అయ్యేటువంటి పని చేశాడు. ఏమని దేవునికి దగ్గర అయ్యేటువంటి పని ఎప్పుడైతే హెజికియా చేశాడో అక్కడ విడుదల ఆ దేశానికి వచ్చినట్లుగానే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఒకటి ప్రార్థన చేస్తాం, రెండోది సనుక్కుంటాం, కొనుక్కుంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మోషే వారిని ఐగుప్తు నుండి విడిపించినప్పుడు వారి దృష్టికి మోషే దేవుడిలాగా కనిపించాడు. ఎలాగా? అందుకనే మోషే కనబడకపోయేసరికి 40 రోజులు అప్పుడు దాకా మోషేనే దేవుడు అనుకున్నారేమో. అందుకనే ఏం చేశారు? మోషే కనిపించట్లేదయ్యా, మనకి ఒక విగ్రహాన్ని చేసుకుని మన దేవుడు మనం తయారు చేసుకుందాం అనుకున్నారంట. మోషే ఆ టైంలో వారిని విడిపించినటువంటి టైంలో మోషే దేవుడిలాగా కనిపించాడు. తర్వాత ఎర్ర సముద్రం దాటి అవన్నీ ఏమిటి ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మోషే దెయ్యంలాగా కూడా కనిపించాడు వాళ్ళకి. ఎందుకు చెప్పండి? వీడికి బుద్ధి లేకపోతే పోయింది, వీడికి ఆకలి లేకపోతే పోయింది, మాకు ఆకలి లేదా, ఈయనకేమీ ఆలోచన లేదా అని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? మా ఆకలి గురించి పట్టించుకోవా? దాహం వేసింది, ఏం చేశారు? సరుకున్నారు, కొనుక్కున్నారు. చిన్ని శ్రమలు కూడా వచ్చినప్పుడు మోషేని దేవుడిలాగా ఎత్తిపెట్టినటువంటి మోషేనే టపేలని నేలమట్టానికి పడేశారు. సావిత్రం గారు ఒక మాట చెప్పారు, బాబు మనుషుల యొక్క పొగడ్తల్ని సీరియస్గా తీసుకోవద్దు, మనుషుల యొక్క దోషలను కూడా సీరియస్గా తీసుకోవద్దు. ఈ రెండింటిని పట్టించుకున్నావంటే నువ్వు ఆ రోజు నుండి నువ్వు నాశనం అయిపోతావన్నా. ఏం చెప్పండి? మనుషుల యొక్క అమ్మో వీడు ఎంత గొప్పోడో అంటారు చూసారా? వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పినా కూడా మనం పట్టించుకోకూడదు. ఎక్కువగా ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు అంటారు. అలాగనే మనల్ని దూషించడం మొదలు పెడతారు చూసారని, ఆ టైంలో కూడా మనం ఎక్కువగా పట్టించుకోకూడదు. మన మనస్సు దేవుని మీద నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనల్ని హెచ్చించేది దేవుడు, మనల్ని నడిపించేది దేవుడు, మనల్ని కాపాడేది దేవుడు. దేవునికి స్తోత్రం. మరి
ఈ ఈ దారి పొడుగుత కొన్ని కొన్ని చిన్న శ్రమలు, ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు అమ్మో ఎంతో విడుదల అనుకున్నాను. ఐగుప్తు దాటి ప్రయాణమై వెళ్తున్నప్పుడు చిన్ని కష్టాలు వచ్చేసరికి సనుక్కోవడం, గొనుక్కోవడం. వాళ్ళకి తెలీదా మోషే ఎవరి ద్వారా వారిని విడిపించాడో? వారికి తెలీదండి. తెలుసా తెలీదా? మోషే వెళ్ళాడు, ఏమిటి ఎవరయ్యా మిమ్మల్ని పంపించారు, నువ్వు ఎవరివి అని అడిగితే మోషే ఏమన్నాడు? యాహ్వే అనగా ఉన్నవాడును అనువాడును పంపించాడు. అంటే ఎవరో నన్ను పంపిస్తే నేను వచ్చానయ్యా, ఆయన బలం చేతనే మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చాను. మోషే దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఆ దేవుడే మన వరలను విని మనల్ని విడిపించాడు మోషే ద్వారా అని వాళ్ళకి తెలీదా? తెలుసు, అన్నీ తెలుసు. మరి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి హత్తుకోవడం ఆ జ్ఞానం వీరికి కలగలేదే. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? గొనుక్కుంటున్నావా? తిట్టుకుంటున్నావా? సనుక్కుంటున్నావా? చూడండి, సనిగేటువంటి గుణం, అవిశ్వాసపు మాటలు. ఏమంటే ఒక్కొక్కసారి మన నోటంట వచ్చే మాటలన్నీ దూషణ మాటలు, అవిశ్వాసపు మాటలు. ఏమండి అవిశ్వాసపు మాటలు, సనుక్కునేటువంటి మాటలు ఉన్నాయనుకోండి, దేవుని యొక్క ఏ వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరడానికి అవకాశం ఉండదు. శ్రమలు ఎందుకో తెలుసా? మనల్ని దేవునికి దగ్గర చేయడానికి, సనుక్కునడానికి కాదండి, గొడవపడడానికి కాదు. దేవుని శ్రమలు ఎందుకు అంటే మనం ఇంకనూ దేవుని మీద ఆనుకునే వారముగా, దేవునికి దగ్గరయ్యే వారముగా. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారు, మనుషుని నమ్ముకుంటే మోసపోతారేమో కానీ దేవుణ్ణి నమ్మిన వారు ఎన్నడూ కూడా మోసపోరు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు మన పరిస్థితులు ఎంత ఘోరంగా కనిపించినా కూడా ఆయన్ని హత్తుకున్నామంటే ఎటువంటి స్థితిగతుల నుండి ఆయన నీకు లేవనెత్తగలిగిన దేవుడు. ఆయనకి దగ్గర అవడం మనం నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు మన రెస్పాన్స్ ఎలాగుంది, మన ప్రవర్తన విధానం ఎలాగుంది, మనం దేవుణ్ణి హత్తుకొనడానికి దేవుని వైపు తిరుగుతున్నామా, లేకపోతే మనుషుల వైపు తిరుగుతున్నామా, దేవుని వైపు తిరుగుతున్నామా, అవిశ్వాసపు మాటలు పలుకుతున్నామా, దేవునికి దగ్గర అవుతున్నామా? ప్రియమైన అనవసరమైన వాటిని గురించి మనం చింతిస్తూ, దుఃఖిస్తూ, బాధపడుతూ మూల కూర్చుంటున్నామా? మన ప్రవర్తన విధానం ఎలా ఉంది? ప్రియమైన దేవునికి దగ్గర అవ్వడం అంటే అది సులువైన పని కాదండి. ఇప్పుడు దేవుడు ఒక 10,000 రూపాయలు మీరు కానికిస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాడని చెప్పి దేవుడు చెప్పారనుకోండి, లేకపోతే ఫలానా స్థలానికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం దొరుకుతుందని చెప్పారనుకోండి, 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం, 10,000 ఖర్చు పెట్టుకున్నాం, ప్రయాణమై వెళ్ళడానికి లేదా 10,000 కానుక తీసుకురావడానికైనా ఇష్టపడతారు. కానీ మోకరించి ప్రార్థన చేయడానికి మాత్రం, ప్రార్థన చేశారమ్మా అంటే చేస్తాను. ఎంతసేపు చేసాం? ఒక మూల దండం పెట్టుకుంటాం, లేదా ఒక 5 నిమిషాలు కూర్చుంటాం. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. ఆ ప్రార్థన వల్ల నీలో ఎటువంటి మార్పు వచ్చింది ఆలోచించాను. దేవునితో సహవాసం చేసే కొలది మనం పొందుకునేది ఏంటంటే లోకరీతిగా, ఎందుకంటే మన ప్రార్థన కూడా లోకరీతిగా మారిపోయింది అనుకోండి, ఆత్మీయంగా పొందుకునేది ఏముండదు. శాపం పోవాలంటే నీకును నీ దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడలు పోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ యువర్ కర్స్, the things which are very much present between you and God, నీకును నీ దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడలు అవి తొలగితే నీ శాపం పోతుంది. కానీ మనం ఏం చేస్తాం? అవి పోగొట్టడానికి మనం ప్రయత్నం చేయము. ప్రభువానికి స్తోత్రం అయినా, ప్రభువానికి స్తోత్రం అయినా అని చెప్పి మన భయం అంతా దేవునికి చెప్పి మనం 2 కన్నీరు కార్చి ప్రభువానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేశారా? చేశారండి. ప్రతిరోజు చేస్తున్నారండి. దేవుని వేడుకుంటూనే ఉన్నారండి. కానీ ఈ శాపం పోవడం లేదు. శాపం పోవాలంటే పాపం పోవాలి. పరిస్థితి మారాలి అంటే నీకు నీ దేవునికి
మధ్యలో ఉన్నటువంటి అడ్డు తొలగితేనే. ఒకరోజు పాత ఇంట్లో ఉన్నప్పుడు అన్ని రూముల్లో లైట్లు ఉన్నాయి. ఒక రూమ్లో మాత్రం, మా రూమ్లో మాత్రం లైట్ వెలగట్లా. స్విచ్ వేస్తున్నాను, స్విచ్ బోర్డు పెట్టేసాను, రాంగ్ చూస్తున్నాను, అన్నీ బాగున్నాయి. ఫ్యూజ్ చూస్తున్నాను, అన్నీ బాగున్నాయి. ఎక్కడ చూసినా ఏం ప్రాబ్లం లేదు. ఏమండి ఎలాగా 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 అంటే మా తమ్ముడు, పెద్ద తమ్ముడు రాత్రి 11 గంటలకు వచ్చాడు డ్యూటీ నుండి. అరే నాని మా రూమ్లో లైట్ లేదు అంటే వాడు వచ్చి చెక్ చేసి అదేదో వాళ్ళ దగ్గర మీటర్లు ఉంటాయి కదా, అవి వచ్చి చెక్ చేశాడు. సుధీర్ ఇది మధ్యలో ఒక వైర్ కట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయడానికి అవ్వదు, రైల్వే అవుతుంది అంటే లైట్కి స్విచ్ బోర్డుకి లైట్ బాగానే ఉంది, స్విచ్ బోర్డు బాగానే ఉంది, ఈ మధ్యలో వైర్ షార్ట్ సర్క్యూట్ అయిందంట, కనెక్షన్ కట్ అయిందంట. ఇక్కడ స్విచ్ చేసిన లైట్కి కరెంట్ పవర్ లేదు, మధ్యలో ఏమైంది? ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన అడ్డుబాటు ఉన్నంత వరకు ఏమవుతుందో తెలుసా? తగిలి వెనక్కి వస్తున్నాయే కానీ దాటి వెళ్ళడం లేదు. మనం చేసే ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేయాలి. ఈ ఎజికియా ఏం చేశాడు చూడండి. అయ్యా అయ్యా అసిరియా రాజు మీదకి వచ్చేస్తున్నాడు, అయ్యా అయ్యా ఈ దేశంలో స్వస్థత లేదయ్యా అని ప్రార్థన చేశాడా? చేయలేదండి, చేయలేదు. ఏం చేశాడో తెలుసా? ముందు మందిరాన్ని బాగు చేశాడు. ముందు దేవునికి ఏమైనా అసహ్యమైన కార్యములు ఏవైతే ఆ దేశంలో ఉన్నాయో వాటిని బాగు చేశాడు. ప్రియమైన దేవుడిలారా, నీకు నీ దేవునికి మధ్యలో అడ్డుగా ఏమున్నాయి? ఈరోజు ప్రతి ఒక్కరికి మేము నన్ను అడిగారనుకోండి, నాకు ఉన్నాయి శ్రమలు. ఎవరికి వారు మన జీవితంలో ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో అవమానాలు కలుగుతుంది. ప్రియమందిన్నారా, ఎవరికి వాళ్ళు ప్రియమందిన్నారా, మనకి మన దేవునికి మధ్యలో ఏముంది అనేది మనం పరిశీలించుకోవడం మనం ప్రారంభించామనుకోండి, మనం శుద్ధీకరించబడడం ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఇది రెండో తరం. మొదటి తరం అరణ్యంలోనే చనిపోయారు. మొదటి తరపు వారు అరణ్యంలోనే చనిపోయారు. ఎందుకు చనిపోయారో తెలుసా? అది కూడా మనకు తెలుసు. యోర్దాను నది దగ్గర వరకు పాపం దేవుడు వారిని సహించుకుంటూ వచ్చారు. వాళ్ళు సనుక్కున్నారు, గొలుపు ఏ అవసరం వచ్చినా ప్రార్థన చేయరు, దేవునికి దగ్గర అవ్వరు. మోషే మీద తిరగబడతారనమాట. మోషే మీద తిరగబడి మోషే మీద సనుక్కోవడం, గొలుక్కోవడం మొదలు పెడతారు. దేవుడు సహించాడు. ఒకసారి దేవుని కోపం వచ్చి వీరిని దహించేస్తానంటే మోషే ప్రార్థన, అయ్యా ఇందుకోసమైనా వారిని వినిపించావు అని మోషే ప్రార్థన చేస్తాడు. సరే దేవుడు వారిని క్షమించి తీసుకువెళ్ళి వెళ్దాం పద ఎవరికన్నది అని చెప్పి దేవుడు మీరు వెళ్ళండి నేను రాను అంటాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళం ప్రభు అంటాడు మోషే. అలాగే మోషే ప్రార్థనను బట్టి దేవుడు వారిని సహించుకుంటూ వారికి తోడుగా యోర్దాను నది వరకు వారిని క్షమించుకుంటూ వచ్చాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందంటే 12 మందిని మోషేకి పంపించమంటే ఈ 12 మందిలో 10 మంది ఏం చెప్పారు? వెళ్ళి తిరిగి చూసి ఎరికో అంత చూసి వచ్చి అక్కడ ప్రజలు అమ్మో వాళ్ళు 10 అడుగులు ఉన్నారు. ఈ కథ మనకు తెలుసు కదా, అజాన బాబులు, అమ్మో భయంకరమైన. ఇద్దరు అంటారు యెహోషువ కాలేబు, అయ్యా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మాత్రం ఏంటి, మన దేవుడు మనకు ఉన్నాడు, వారిని మన చేతికి దేవుడు అప్పచెప్పాడు. మీరు తిరగబడొద్దు, మీరు అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, అవిశ్వాసపు మాటలు మాట్లాడొద్దు, మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుని మనం వెళ్దాం అంటాడు. ఈ ప్రజలు ఏం చేశారో తెలుసా? రాళ్ళు తీసుకున్నారంట. ఎవరు కొట్టి చంపడానికి? యెహోషువని కాలేబుని కొట్టి చంపడానికి రాళ్ళు తీసుకున్నారంట. రెడీ అయిపోయారంట కొట్టి చంపడానికి. ఒకటి. రెండోది ఏం చేశారో తెలుసా? మోషేని నాయకుడుగా తిరస్కరించారు. తిరస్కరించి వాళ్ళు అనుకుంటున్నారంట, మనం ఒక నాయకుడిని ఎన్నుకుని మనం తిరిగి వెళ్ళిపోదాం పదండి. ప్రియమైంది ఉంటారా? అందుచేతనే అరణ్యంలో కూలిపోయారు. అరే రక్షించిన దేవుడు ఏమైపోయాడండి?
40 రోజులు, అప్పటిదాకా 40 రోజులు ప్రయాణం చేసి వచ్చినప్పుడు 40 రోజులు మీరు ఏం కూలి పని చేశారని మీరు తిన్నారు? సంపాదించారని తిన్నారు? ఏ పని చేయకపోయినా కోటికి ఆహారం అందించిన దేవుడు ఏమైపోయాడు? వీరికి ఎర్ర సముద్రంను పాయలు చేసి వారికి దారిని వెనుకున్న వారికి ఉరి అన్నట్లుగా, ఏమిటి ఫరోకి ఉరిను వీరికి దారి అన్నట్లుగా దేవుడు అద్భుతం చేసి రక్షించిన, ఫరో నుండి రక్షించిన, ఐగుప్తు నుండి రక్షించిన దేవుడు ఏమైపోయాడు వీరికి? ఒక్కొక్కసారి మనకి శ్రమలు కలిగినప్పుడు మనం ప్రవర్తించే విధానంలోనే ఆధారపడి ఉంది మనకి విడుదల. కానీ మన కట్లు విరిగిపోవాలంటే మన ప్రవర్తన విధానంలోనే ఆధారపడి ఉంది. ప్రియమైన పిల్లలు, కొంతమంది ఏమంటారో తెలుసా? దేవుడు రక్షిస్తాడు, దేవుడు ఉన్నాడులే అని అంటారు, కానీ ఏమి చేయండి? ఏం చెప్పండి? ఏమి దేవుడు ఉన్నాడని అంటారు, కానీ ఏమి చేయదు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ, ఈ రక్తస్రావం వ్యాధి ఎంత ఘోరమైందో పురుషులకి అర్థం కాకపోవచ్చు. అది చాలా వేదనకరమైంది. ఒంటిలో ఉన్న బలానంతా తీసేస్తుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు బాధపడుతుంది అమ్మాయి. ఆమెలో ఏం బలం ఉంటుందండి? ఏం బలం ఉంటుంది? అయినా దేక్కుంటూ వెళ్ళిందో, ఏమంటే కుంటుకుంటూ వెళ్ళిందో, కర్ర పట్టుకుని వెళ్ళిందో, లేకపోతే ఎలా వెళ్ళిందో దేవుడికే ఎరగాలి. కానీ ఆ జనాలందరినీ దాటి, ఆ జనాలందరూ ఒక మూల కూర్చుని దాటి వెళ్తున్నాడు కదా, ఒక మూల కూర్చుంటే ప్రభు నన్ను చూడకపోతాడా అని కూర్చోలేదు ఆమె. ఎలాగైనా ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతానేమో, ఏమిటి అంత దూరంలో ఆయన ఆ చెంగు ముట్టుకున్నా సార్, ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. విశ్వాసం. రెండోది, ముట్టుకునడానికి తాను పడిన ప్రయాస. ఈరోజు మనం ఏం ప్రయాసపడుతున్నాం అంటే, దేవుడు కొండలు ఎక్కేయమని దేవుడు చెప్పడం లేదు, కానీ నీవు దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని వెతకడానికి ఏం చేస్తున్నావు? వాట్ హ్యావ్ యూ డన్? దేవుని వాగ్దానం నెరవేర్పులోనికి రావడానికి, కాడిమాని కట్లు విరిచి వేయడానికి ఏం చేస్తున్నావు? ఊరికనే దేవుడు ఉన్నాడు అని అంటున్నావా? లేదా నీ పరిస్థితి కోసం, లేదా నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడలు తొలగించుకోవడానికి కోసం ఉపవాసం నీ దేవుని వెతుకుతున్నావా? వాట్ హ్యావ్ యూ డన్? ఏం చేస్తున్నావు? దేవుణ్ణి వెతుకు వారి విషయంలో దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ మొదటి తరమపు ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ప్రవర్తిస్తున్నామా? లేకపోతే ఊరికినే దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నామా? లేకపోతే దేవుణ్ణి వెతుకుతున్నామా? దేవుణ్ణి వెతుకు వారికి ఏ కొదువ ఉండదు. 37వ కీర్తన, 34వ కీర్తన గుర్తుగా, సింహపు పిల్లలు ఆకలి కొనినను దేవుణ్ణి వెతుకు వారికి, సింహ పిల్లలు పస్తుపడినను దేవుని కొదువలేను. సింహ పిల్లలు పస్తుపడినను దేవుని వెతకిన కొదువలేను. దేవుని వెతకిన కొదువలేను. దేవుని వెతకిన కొదువలేను. సింహ పిల్లలు పస్తుపడినను దేవుని వెతకిన కొదువలేను. సింహ పిల్లలు పస్తుపడినను దేవుని వెతకిన కొదువలేను. సింహ పిల్లలు ఒకవేళ పస్తులు ఉంటాయేమో, అంత బలి
బలిష్టమైన ఒక పశువు అది, అడవికి రాజు. ఈ అడవి రాజు ఒకవేళ ఆకలితో పస్తులుంటాడేమో కానీ దేవుని వెదికే వారికి అలాంటి పరిస్థితి ఉండదట. అలాంటి పరిస్థితి ఉండదట. అర్థమవుతుందట. వెతకడానికి ఏం చేస్తున్నాం ఈరోజు? హెజికియా ఏం చేశాడు? వాగ్దానం చేసేది దేవుని పని, వాగ్దానం నెరవేర్చేది దేవుని పని. వాగ్దానం నెరవేర్పులోనికి రావాలంటే చేయవలసింది మనిషి యొక్క, మనం చేయవలసింది మనం ఏమంటే అది ఉంటుంది ఖచ్చితంగా. మనం దేవుని వెతకవలసిన విధానం ఏమిటి అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నాం ఏమిటి దేవుని వెతకటము అంటే ఏంటి? మనం అనుకుంటాం, చాలా మంది అనుకుంటారు ప్రార్థన చేయడమే. మంచిదే, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన, మనం చేసేటువంటి ప్రార్థన మనల్ని దేవునిలో ఒకటి చేస్తుందా? దేవునిలో ఒకటి చేయడం అంటే ఆయనకి మనకి అడ్డుగోడలు తీసివేస్తుందా? అడ్డుగోడలు పోవనంత మాత్రం, ఇందాక మనం అనుకున్నాము, అడ్డుగోడ ఉన్నంత వరకు మీ ప్రార్థన. ఇప్పుడు ఈ గోడకి బంద్ కొడతాను అనుకోండి, ఏం చేస్తుంది? అవతలకి వెళ్తుందా? ఎంతో గట్టిగా గట్టిగా పడతాను నేను, ఏం చేస్తాను? అరే అవతలకి వెళ్ళాలనుకుంటున్నాను నేను, వెళ్ళదే. గోడ అవతలకి పోవాలనుకుంటున్నాను నేను, బంతి, కానీ పోవట్లేదే. ఎందుకు? అడ్డుగా ఉంది కదా. అప్పుడు మనకి దేవునికి మధ్యలో ఏమున్నాయి? అడ్డుపడేటువంటివి. మన భక్తి ఏం చేయాలో తెలుసా? ఆ అడ్డుని తొలగించాలి. తొలగించే విధముగా మనం భక్తి చేయాలి. దాని గురించి మనం చింతించము. మన చింత యావత్తు మన శ్రమలు, మన పరిస్థితులే. మన ఉపవాసం ఎప్పుడు కూడా మన పరిస్థితులను గురించే. మనం ఏం చేసినా మనం ఏం పొందుకుంటామా అనే ఆలోచనతోనే. కానుకలు ఇస్తున్నామా, దేవుడు మూడంతులు తిరిగి ఇస్తాడు. చర్చికి వస్తున్నామా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. లోకరీతిగా ఆశీర్వాదముల కోసం మన మనస్సుని, హృదయాన్ని నింపుకొని మనం భక్తి చేస్తున్నాం. అంతేగాని మనకి దేవునికి మధ్యలో ఉన్న అడ్డు గోడలను తొలగించుకుని ఆయనకి దగ్గర కావాలనేటువంటి ఏమంటే ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? ఏమున్నాయని తెలుసుకోవాలి. మొదటిది తెలుసుకున్న తర్వాత వాటిని తొలగించుకోవడానికి దేవుని వెతకాలి. అది మన వల్ల కాదు. మనం తీసేసుకోవాలనుకున్న ఒకప్పుడు ఏమిటి, నేను సిగరెట్ కాల్చేవాడిని కాలేజీలో ఉన్నప్పుడు. కొన్ని రోజులు ఏమిటి అప్పుడప్పుడు ప్రార్థనకు వెళ్ళేవాడిని. మా నాయనమ్మ పట్టుదల వల్ల ఆదివారాలు. మా తమ్ముడు అడిగి చూడండి, నెలలో 4 వారాలు ఉంటే 2-3 వారాలు జంపు. తెల్లారి 6 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి ఎవరు లెగక ముందే వెళ్ళి గ్రౌండ్లో కూర్చునేవాడు. ఆ గ్రౌండ్లో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ గ్రౌండ్కి వచ్చేసరికి 9, 8:30, 9 గంటలకు వచ్చి అప్పటికే మేము వెళ్ళిపోయేవాళ్ళు ప్రాక్టీస్. ఎందుకు చెప్పండి? 8 గంటల వరకు ఉన్నాం అనుకోండి బయటకు వెళ్ళడానికి. ఎందుకు చెప్పి మా నాయన లభిస్తారు, మా తాతలేదు, అందరూ రెడీ మెలుపుగా ఉంటారు, మనల్ని బయటకు వాళ్ళు. అది ముందే పారిపోయి కూర్చునే వాళ్ళు. ఇరుక్కున్న రోజు తప్పదు. ఎలాగండి? ఉపవాసాలు వచ్చినాయి అనుకోండి, 40 రోజులు ఉపవాసాలు వచ్చినాయి అనుకోండి, వంటగది తాళం వేసి 3 గంటల పైన తెరిచేవాడు. ఆ పసిబిడ్డల వయసులో ఉన్న పిల్లలు ఉన్నా కూడా ఇంట్లో. నాకు 14-15 సంవత్సరాలకి, వాడికి నాకు 11 సంవత్సరాలు తేడా. అంటే వాడికి 3 సంవత్సరాలు పెట్టేవాడు. వాడు కూడా 3 గంటల వరకు ఉండాల్సిందే. రూల్. కుటుంబంగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా పెంచారు. అప్పుడు ఏదో ఏమిటి లోకరీతిగా ఆలోచిస్తూ కొంతకాలం సాగింది నా జీవితం. అప్పుడు మానేయాలనుకున్నాను. అప్పుడప్పుడు వాక్యం వింటున్నాం కదా, అమ్మో ఇది దేవునికి విరోధం, ఎక్కడో ఒక చాట పుచ్చుకునేది. కానీ ఈ శరీరం మళ్ళా ఏం చేసేది? ఈ వాక్యాన్ని అణిచివేసేది అనమాట. ఎందుకంటే సహవాసం, సరైన సహవాసం.
ఏమండి వారానికి ఒక రోజు సహవాసం చేస్తే ఎలా సరిపోతుంది? ప్రతిరోజు దేవుని సహవాసం ఉంటేనే కదా ఈ పాపం జయించడానికి. లేకపోతే ఏం చేస్తుంది ఈ పాపం? ప్రభు చెప్పారు ఏమండి ఏం చేస్తున్నాయంటే ఆ రోడ్డు మీద పడిన వాక్యాలు, రాళ్ళ నేల మీద పడిన వాక్యాలు ఏమవుతున్నాయంట? మొలకెత్తుతుందంట. కానీ వేరు లేకపోవడం వల్ల, ఆ మొక్కకి వేరు లేకపోవడం, బలం లేకపోవడం వల్ల గాలి వస్తే ఎగిరిపోతుందంట. మూలకంపల మధ్యలో పెరిగిందంట ఒక మొక్క. కానీ పెరిగే కొద్ది ఈ మూలకంపలు ఏం చేస్తున్నాయి? అలా గుచ్చి 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 దాన్ని అణిచేస్తున్నాయి. అదే నా పరిస్థితి. అప్పుడప్పుడు ఆ మొక్క మొలకెత్తినప్పుడల్లా అరే నేను తప్పు చేస్తానేమో వదిలేయాలనుకునేవాడిని, కానీ వదలలేకపోయేవాడిని. బానిస్తున్నాయ్యాను నేను. బయటికి రావాలన్నా మనంగా రాలేమని దేవుని సహాయం తప్ప. గోడలు తొలగాలంటే దేవుణ్ణి అడగాలి. ఏమండి గోడలు తొలగిపోవాలంటే అడ్డుగోడలు, కాడిమాని కట్లు విరిచి. కాడిమాని కట్లు అంటే ఏంటి? బంధకములు, పాపపు పట్టు. మన జీవితం మీద ఉండేటువంటి పాపపు పట్టు, అపవాది యొక్క కట్టులు కట్టివేసి ఏమండి మనల్ని పెట్టాడు కొన్ని వాటికి బానిస్తులుగా. ఏమండి లోకం కోసము, ఏమండి శరీర క్రియలో, లేకపోతే ఏమండి డబ్బు ధనాశో, లేకపోతే ఏమండి ఏదో ఒకటి లోకం విషయంలో, లోక ఆస్తుల ఏమండి లోక కార్యముల విషయంలో, ఏమండి మత్తు విషయంలోనూ దేని విషయంలోనూ మనల్ని బంధించి పెట్టేశాడు. ఆ కట్లు తెగాలంటే ప్రభువా నన్ను విడిపించు అనే ప్రార్థన మన నోటంట రావాలి. నువ్వు అడగకపోతే దేవుడు తెంచివేయడు. నువ్వు అడగకపోతే కాడిమాని కట్లు తెగవు. ఎన్ని సంవత్సరాలు నీవు భక్తి చేసినా భక్తి చేస్తూనే ఉంటావు, కానీ పరిశుద్ధత కలగదు. ఎందుకో తెలుసా? విడుదల కోసం నీవు ఎన్నడూ ప్రార్థన చేయలేదు కనుక. ఈరోజు మనల్ని మనం తగ్గించుకుంటాం. ఈ నాహూములో ఏమంటున్నాడు? నీ కంటి ఎదుట ఉన్న ఈ అస్సురిగా చాలా గొప్ప జనంగా నీకు కనిపిస్తుందేమో, కానీ కోతకాలంలో పంట కోయబడినట్లు వాడు నిర్మూలమయ్యే రోజు దగ్గరలో ఉంది. ఇప్పటి వరకు నీవు బాధించబడ్డావు, కానీ ఇక మీద నిన్ను బాధించు. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏమంటున్నాడు? ఇప్పటి వరకు వాడి భయం నీ మీద ఉండేది, వాడి కాడిమాని కట్టు నీ మీద పనిచేసేది, వాడంటే నీకు వణుకుతుంటేది. కానీ ఆ కాడిని నేనేం చేస్తున్నాను ఈరోజు? ఏదైతే నీ జీవితాన్ని ఏలుతుందో, ఏ విషయం అయితే నేను బాధ పెడుతుందో, భయపెడుతుందో, వాటిని నేను విడిచివేస్తాను. అది విరిగిపోవాలంటే నీకు నీ దేవుని మధ్యలో ఏమున్నది? ఈరోజు మనం పరిశీలన చేసుకుంటాం. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా లేదా తిరిగి వస్తుందా? ఒకసారి మనం మోసపుచ్చుకుంటాం. ఏమని? నేను ప్రార్థన చేసేసాను, అది భక్తిగానే ఉండిపోతుందండి. నీ భక్తి నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించకపోతే నీ ప్రార్థనలు, నువ్వు చేసిన ప్రార్థనలని తిరిగి వస్తున్నాయి, కానీ ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళడం లేదని అర్థం. మోకరిల్దామా కొద్ది నిమిషాలు. ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు? ఏ స్థితిలో ఉన్నావు?